చేతులపైన నలుపుతో బాధపడుతున్నారా? చేతులపైన ట్యానింగ్ వచ్చేసి ఇబ్బంది పడుతున్నారా? విపరీతమైన సన్ ఎక్స్‌పోజర్ తోటి నలుపు బాగా మొండిగా తయారైంది అనంటే, ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకుంటే సేఫ్‌గా ఉంటాయి? మంచి ట్రీట్మెంట్స్ ఏ ఆప్షన్స్ ఉంటాయి? అని ఆలోచిస్తున్నారంటే, తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీ బ్రాంచెస్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి చేతులపైన నలుపు అనేది బాగా విపరీతంగా ఎక్కువైపోయి, అలానే కాళ్ళపైన కూడా విపరీతంగా నలుపైపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. సన్ ఎక్స్‌పోజర్ ఎక్కువైపోయి మనకి చర్మంలో నల్ల కణాలు అనేటివి నలుపుని ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుందండి. ఈ నల్ల కణాలు నలుపుని ప్రొడక్షన్ చేసిన దాన్ని మెలనిన్ అని అంటాం. మనకి మెలనిన్ అనేది ఒక డిఫెన్సివ్ మెథడ్ అండి. ఇది చర్మం పైన నలుపు అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి, ఈ నలుపు అనేది బాగా విపరీతంగా సన్ ఎక్స్‌పోజర్ ఎక్కువ అవుతున్నప్పుడు దాన్ని అబ్జార్బ్ చేసేసుకొని డీగ్రేడ్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ మెలనిన్ మనకి డిఫెన్సివ్‌గా ఉన్న కాస్మెటికల్లీ అన్‌యాక్సెప్టబుల్ అండి. అంటే చర్మం పైన మనకి ఒరిజినల్ కలర్ ఉన్నదానికి ఇంకా ఎక్కువ నలుపు అవ్వటంతోటి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకి నలుపు రంగుతోటి ఇబ్బంది కాదండి. మనకి చర్మంలో ఉన్న రంగుకి ఒరిజినల్ రంగుకి విపరీతమైన నలుపు పెరగటంతోటి ఇబ్బందికరంగా మనం పరిగణించాలన్నమాట. సో, ఈ విధంగా నలుపు ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా మందుల్లో ఫస్ట్ సన్ స్క్రీన్ అని చెప్తానండి. సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది విపరీతంగా మనం పెడుతూ ఉంటేనే మనకి ట్యానింగ్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. సన్ స్క్రీన్ ఏం చేస్తుందండి? చర్మం పైన మనకు ఒక కవచంలాగా ఫార్మ్ అవుతుంది. ఆ కవచంలాగా ఫార్మ్ అయ్యి సన్‌లైట్‌ని రిఫ్లెక్ట్ అయినా చేస్తుంది. లేకపోతే అబ్జార్బ్ అయినా చేసుకొని డీగ్రేడ్ అయిపోతుందనమాట. అదే మెలనిన్ చేస్తుంది గదండీ! సో, సన్ స్క్రీన్ అదే పని చేయటం మొదలుపెడుతుంటే మెలనిన్‌కి పని అంత అవసరం ఉండదు కాబట్టి మెలనోసైట్ మెలనిన్‌ని అంత ఎక్కువ ప్రొడక్షన్ చేయదనమాట. సో, ఆ విధంగా ఉన్న నలుపుని కంట్రోల్ చేయటానికని సన్ స్క్రీన్ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి సీరమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సీరమ్స్ అనేటివి మనం చర్మం మీద పెట్టినప్పుడు చర్మ కణాల్లో పైన లేయర్‌లో కొద్ది అంత భాగం వరకే అది పెనిట్రేట్ అవుతాయన్నమాట. ఆ కొద్ది అంత భాగంలోనే పెనిట్రేట్ అయినప్పుడు ఆ చర్మ కణాలకి అక్కడ మధ్యలో ఉన్న నలుపుని, చర్మంలో ఉన్న నలుపుని కొద్దిగా అది తగ్గించటానికని, అలానే నెక్స్ట్ డేకి ఎక్కువ ప్రొడక్షన్ కాకుండా ఉండటానికని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి. మెయిన్‌లీ క్రీమ్స్, సీరమ్స్ ఆ విధంగా పనిచేస్తాయి. మీకు చర్మంలో ఉన్న సాఫ్ట్‌నెస్ తీసుకురావటానికని, అంటే ఆ డెడ్ లేయర్స్ ఉంటాయి గదండీ! సన్‌లైట్‌కి డ్యామేజ్ అయిందనుకోండి, అంటే ఉదయం పూట మనకి డ్యామేజ్ అవుతుంది గదండీ! ఆ డ్యామేజ్ అయిన దానికి మనకి అక్కడ దాని రిడక్షన్ అని చేయటానికని చర్మ కణాలకి అది హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకి ఆస్టజాంథిన్ అని ఉంటుంది, రెస్వెరాట్రాల్ అని ఉంటుంది, అలానే మనకి వైటమిన్ సి అని ఉంటుంది, గ్లూటథైన్ అని ఉంటాయి. ఈ 4 కలిపి వాటిని రెడ్ ఆరెంజ్ కాంప్లెక్స్ అని కూడా చెప్తూ ఉంటారు. ఈ రెడ్ ఆరెంజ్ కాంప్లెక్సెస్ వాటితోటి కూడా మనకి మల్టీవిటమిన్స్ తోటి కూడా మన చర్మంలో లోపల నుంచి సర్క్యులేషన్ అయ్యి లోపల రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనే వాటిని అబ్జార్ప్షన్ చేయనీయకుండా చేస్తుందన్నమాట. అంటే ఈ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేటివి ఏంటనంటే ఆక్సిడేషన్ ఎఫెక్ట్ తోటి మనకు అవుతుందన్నమాట. అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన కిరణాలు, సన్‌లైట్ కిరణాలు అనే చర్మం పైన పడ్డప్పుడు ఆ చర్మంలో ఏవైతే డ్యామేజ్ అయినాయో దాంట్లోంచి ప్రొడక్షన్ అయ్యేటివే రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్. వాటిని క్వెంచ్ చేయలేదనుకోండి పక్కనున్న కణాలని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, డ్యామేజ్ అనేది అలా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఈ టాబ్లెట్స్ ఇవి తీసుకుంటుంటే యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే ఆక్సిడేషన్ తోటి వచ్చిన ఈ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్‌ని యాంటీ ఆక్సిడెంట్, అంటే దానికి అగెయిన్స్ట్‌గా పనిచేసి ఆ ఆక్సిడేషన్ అనే ఎఫెక్ట్‌ని దాన్ని తీసేస్తూ ఉంటుందన్నమాట. ఆ మాలిక్యూల్స్ తీయటంతోటే మనకి చర్మంలో డ్యామేజ్ అనేది లిమిటెడ్‌గా ఉంటుందన్నమాట. సో, ఆ డ్యామేజ్‌ని లిమిట్ చేసేదాన్నే మనం యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ అని అంటామన్నమాట. మరి ఉన్న చర్మంలో నలుపు అనేది మనకు కరిగించుకోవాలంటే ఏ విధంగా చేయాలి అనంటే, మనం పీల్స్, అలానే లేజర్స్, మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అని ఉంటాయండి. స్కిన్ బూస్టర్ థెరపీస్ అని ఉంటాయి. ఎర్బియం గ్లాస్ థెరపీస్, తర్వాత హైబ్రిడ్ స్కార్ లేజర్ థెరపీస్, మార్ఫియస్ థెరపీస్, ఇలాంటి అన్ని కాంబినేషన్స్ అనేటివి చేస్తాం. మరి చేతుల పైన ఉన్నప్పుడు ఏ విధమైన లేజర్స్ చేస్తాం? ఏ విధంగా ఉంటుంది అనంటే, జుట్టు ఎక్కువగా ఉన్నప్పుడు మనం బ్లూ లేజర్స్ కాకుండా స్కిన్ బూస్టర్స్, ఐవీ గ్లూటథాన్, కెమికల్ పీల్స్ అనే కాంబినేషన్స్‌ని మనం యూజ్ చేయొచ్చండి. జుట్టు లేనప్పుడు, వెంట్రుకలు లేనప్పుడు మనం అక్కడ చర్మం పైన మంచిగా లేజర్స్ అనేటివి చేయవచ్చండి. లేజర్స్ అనేవి చేయటంతోటి మనకి ఆ చర్మంలో ఉన్న నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటాయి. సరే, ఈ సెషన్స్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. ఈ సెషన్స్ నెలకొకసారి చేయొచ్చండి.
సార్ 2-3 నెలలకు ఒక్కసారి నేను రాగలుగుతాను అనంటే స్ట్రాంగర్ పీల్స్ అనేటివి మీకు పెట్టి లేజర్ థెరపీస్ తోటి కూడా కాంబినేషన్ అనేది చేయవచ్చనమాట. సో, ఈ విధంగా చేయటం తోటి చర్మంలో బెనిఫిట్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలా ఎఫెక్ట్ రావాలి అనంటే మనం ఒక విధంగా మనం థెరపీస్ అనేటివి కూడా మనం కాంబినేషన్స్ అనేటివి చేస్తూ ఉండాలండి వారం వారంతో పాటు. మీకు ఒకవేళ సమయం కుదిరితే గనక ఐవీ గ్లూటథైన్ అనేది చేస్తూ ఉంటే కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటుంది. ఐవీ గ్లూటథైన్ అంటే ఏంటనంటే ఇంట్రావీనస్‌గా మనం గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ అనేటివి చేస్తామండి. గ్లూటథైన్, వైటమిన్ సి అనేటివి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. సో, యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ తోటి మనకి చర్మంలో నలుపు అనేది కొద్దిగా కంట్రోల్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని హెల్ప్ చేస్తాయండి ఐవీ గ్లూటథైన్. ఐవీ గ్లూటథైన్ అనేది మనకి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ తోటి మనకి చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా తగ్గటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఐవీ గ్లూటథైన్‌తో పాటు లేజర్స్ కాంబినేషన్స్ చేస్తూ ఉంటే, పీల్స్ కాంబినేషన్స్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి వచ్చే ఆస్కారం ఉంటాయి. ఇవన్నిటి గురించని ఏది అవసరం ఉంది, ఏది అవసరం లేదు అనే దాని గురించని మీరు ఆలోచించాలి అనంటే తప్పకుండా మీరు నా దగ్గరకొస్తే నేను మీ చర్మానికి అంతా అసలుకి ఏ విధమైన డ్యామేజ్ అయింది చర్మానికి, ఎలా ఉంది అనే దాని గురించని మనం తెలుసుకొని, డిస్కస్ చేసుకొని ట్రీట్మెంట్స్ అనేటివి మనం స్టార్ట్ చేసుకోవచ్చండి. అలానే మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో చేస్తే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేయగలుగుతానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్‌ని కూడా అలానే లైక్ చేసి షేర్ చేయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరికైనా పిగ్మెంటేషన్స్ తోటి ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియోస్‌ని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. తప్పకుండా మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మంచి బెనిఫిట్స్ పొందవచ్చని వాళ్ళకి కూడా భుజం తట్టి ధైర్యం చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.